ఓం భూర్భువస్సువః నామత్రయాధిష్టాన దేవతాభ్యో నమో నమః కదలీఫలాన్ మధుమిశ్రితగోక్షీరమృతం నైవేద్యం నివేదయామి లచతుజుగ్ని ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మళ్ళీ నీళ్ళు చదవండి ఇక్కడ అమృతావిధానమసి ఉత్తరాభరణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు బాబుని తీసుకుని బాబు యొక్క కుడి రైట్ హ్యాండ్లో 3 సార్లు వ్యావహారిక మీరు తిప్పించారు కదా అతనికి మాత్రం వినపడేలా చెప్పండి ఫస్ట్ వ్యావహారిక గట్టిగా అందరికీ వినపడేలా చెప్పండి ఎందుకంటే ఇక్కడ దాకా ఇక్కడ రాసేంత వరకు బాబు చెవులో చెప్పేంత వరకు మనం నిజానికి ఎక్కడ చెప్పాలి కానీ ఇక్కడ అమెరికాలో ఏం చేస్తున్నారంటే వాడు సర్టిఫికేట్ లేట్ అయిపోతుంది భయం వల్ల మనం ఫస్ట్ ఇప్పుడు మేనమాటగా రాలేదు కదా తండ్రి నెక్స్ట్ స్టెప్ తండ్రి దీన్ని లోపల తిప్పండి ఓం ఘృత కింద దాకా బాగా కట్టేది ఓం ఘృతం నిష్పిబత్యాయుర్వై ఘృతమృతకం హిరణ్యమృతాదేవాయుర్నిష్పిబతి అది కాడ ఇటు తిప్పుకోండి దాన్ని బాగా పెట్టుకోండి అది ఓంకారం వైపు పెట్టుకోండి పట్టుకుని ఆ పైపైన బాగా నిష్పిబత్యాయుర్వై ఘృతమృతకం హిరణ్యమృతాదేవం మృతాదేవాయుర్నిష్పిబతి ఇంకొకసారి ఓంకారం వైపు పేరు పట్టుకోండి ఇంకో 2 సార్లు వేసుకుని ఇప్పుడు మీ ఇద్దరు మొదట 2 అక్షతలు వేస్తుంది చెప్పండి శతాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ వర్ధస్వ మీరేమో వీళ్ళు నలుగురికి కూడా ఓం శతంజీవ శరదోర్ధమానయత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మృతేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఓం ప్రసీద ప్రసీద ప్రసాదాం దేహి సుప్రసాదోస్తు ఓం వర్ధం కృత్వా సుష్ఠుతయో గిరో మే యూయం పాత స్వస్తిభిః సదా నః ఇద్దరు కలిసి తీసుకోండి సుప్రసాదోస్తు ఇవి కూడా
ప్రసాదమేనండి, మళ్ళీ తీసి ఇవ్వడం కష్టం, అందుకని అలాగే తీసుకోండి. ఇవన్నీ మీరు ఇవన్నీ ఇక్కడ పెట్టారు వాడాలి, ఇది మీరు తీసుకెళ్ళండి, నెక్స్ట్ పూజకి కూడా వాడచ్చు. నాకు సాయంత్రం నా నెంబర్ ఉందా మీకు? తీసుకుంటే సాయంత్రం నాకు ఫోన్ చేస్తే ఒకసారి 5:30 ఆ టైంలో చేసి చూడండి. ఫోన్ ఎత్తితే సరే, లేదంటే ఒకసారి మెసేజ్ వదిలేయండి, నేను టైం ఉన్నప్పుడు చేస్తాను కుదిరితే. లేదంటే రాత్రి 9 తర్వాత ఫోన్ చేస్తాను. రాత్రి 9 చేస్తాను. 301 213 4646. ఓకే అండి. పుట్టి విజయవాడ నేను బెంగళూరులో వేదం చదివాను, అక్కడ గురువు గారు చదివాను. తర్వాత మంత్రాలలో సంస్కృతం నేర్చుకున్నాను, అక్కడ కన్నడ నేర్చుకున్నాను. ఢిల్లీలో టీచింగ్ చేశాను, అక్కడ హిందీ నేర్చుకున్నాను. నెదర్లాండ్లో 3 సంవత్సరాలు పారాయణాలు చేసి తర్వాత హైదరాబాద్ వచ్చాను. తర్వాత హైదరాబాద్లో ఒక 6 సంవత్సరాలు ఇక్కడికి వచ్చాను. మహర్షి గారు పెట్టారు కదా ఈ మంత్రంతో. ఇప్పుడు ఇందాక చెప్పాను సార్, అందుకే నేను అంత ధైర్యంగా చెప్పాను. మంత్రానికి చాలా పట్టదు, అగ్నికి చాలా పట్టదు, మంత్రం యొక్క పౌరుషం తగ్గలేదు. అక్కడ ఏంటంటే ఒక మనిషి కోమాలో వస్తే ఏ మంత్రం అతని చార్ట్ చూస్తాడు పరిస్థితి, ఆ చార్ట్ ద్వారా అతనికి ఏది చేస్తే అతని మళ్ళీ ఎక్కువ వస్తాడు. ఆ మంత్రాన్ని మేము ప్రయోగించి చేస్తాం, మెడిసిన్ అన్నీ ఆపేస్తారండి. ఆ మంత్రంతో అతని ఎలా మనం తీసుకురావాలి, జపం ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, దీనికి ఏ బీజాక్షరం పెడితే ఇవన్నీ మేము ప్రయోగించి అందరికీ ప్రయోగిస్తాం. అలాగే అభివృద్ధి తీర్థం ఇది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎన్ని రోజుల్లో వస్తున్నారు, హోప్ వదిలేస్తారు. డాక్టర్లు కూడా అయిపోయింది అన్న కేసుని స్టార్ట్ చేశారు. ఇలాగే హైదరాబాద్లో పర్సనల్గా ముగ్గురికి ఇది చేయగలిగాను. అందువల్ల చెప్తాను, మంత్రంలో ప్రయోగిస్తే ఖచ్చితంగా దానికి పవర్. ఏదో మంత్రాన్ని కదా ఏం తెలియదు కదా, ప్రశ్నిస్తారు కదా అని చెప్పేసి నేను ఏదో మాట్లాడేసి ఇదే పూజ అని పంపించేస్తాను. అలాగే ఉంటుంది, దాని ఫలితం అలాగే ఉంటుంది. ఇందాక చెప్పినప్పుడు నేను అందుకే అందుకే చెప్పాను, అగ్నికి చదా పట్టదు, ఏదేంటంటే మన పవర్, మ్యాన్ పవర్. ఓం సహిరత్నాని దాశుషే సువాని సవితాభగా సంభాగం చిత్రమీమహే. దారులు కట్టారండి. సాయంత్రం మీరు దారులు కట్టిన తర్వాత బంగారం వేస్తే మంచిది. మిగతా కంఠాభరణం ఇవన్నీ వేసి తప్పుగా అనుకోవచ్చు, ఇంత శ్రద్ధగా ఉన్నారు కాబట్టి. దారులు కట్టాక బంగారం, చాలామంది తెలియక వాళ్ళు రేపు ఫస్ట్ బంగారం వేసేస్తారు. యజ్ఞోపవీతం కూడా అంతే, ఫస్ట్ బంగారం వేసుకోవచ్చు. ఇప్పుడు వినాయకుడి యజ్ఞోపవీతం వెళ్ళిపోయి ఆయన దారంతో వేశారు, ఆ తర్వాత నుంచి మనకి దారం వచ్చింది. లేదంటే బంగారం యజ్ఞోపవీతమే ఎప్పుడు వేసుకున్నారు. ఇప్పుడు నలుపు సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బొట్టు పెట్టినా, అందుకే బొట్టు పెట్టవాలి సంవత్సరం దాకా వాళ్ళకి ఏర్పడి నల్ల దాని కడితే వాళ్ళకి ఏంటంటే ఎవరో దిష్టి పడతారు, తల్లిదండ్రులు దిష్టి పడే ఏంటంటే మనకి కావాలని పెట్టేది వాళ్ళు. అలాంటి చిన్నపిల్లల్లో అందంగా వేరే వాళ్ళు ఎవరైనా చూపించారు, వాళ్ళు వృద్ధుగా సుమనోహరంగా చక్కగా ఉంటారు. అందుకని వాళ్ళని ఇచ్చినా అంటారు, అది వాళ్ళు ప్రేమగా అన్నారు. అది ఒకసారి పరిణామం అలా అది తల్లి యొక్క దృష్టి ఎక్కువ తగ్గుతుంది. అలా అని తల్లి చెడ్డది అనడానికి లేదు. అందుకని రోజు జాగ్రత్తగా చూసుకుంటాం. అందుకే నల్లబోట్లు పెట్టేది ఏంటంటే ఇవన్నీ
నేను ఇప్పుడు తిన్న అలాగ మీరు తీసుకుని వెళ్ళిపోతాను వాళ్ళు ఎలాగ వీక్ చేశారు ఎక్కువ మంది ఎవరు రాలేదు